నటరత్న ఎన్టీఆర్ కెరీర్ తొలి రోజుల్లో నటించిన అద్భుత జానపద చిత్రం పాతాళ భైరవి. రాత్రికి రాత్రే ఆయన్ని స్టార్ను చేసింది. మాస్ హీరోగా కెరీర్ కొనసాగించడానికి బలమైన పునాది ఏర్పరిచింది. పాతాళ భైరవి చిత్రంలో ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అంత పేరు తెచ్చుకున్న నటుడు ఎస్వి రంగారావు. జై పాతాళ భైరవి అంటూ తన అభినయంతో ఆకట్టుకున్నారు ఎస్వి రంగారావు. అలాగే ఆ చిత్రంలో పాతాళ భైరవి విగ్రహం, ఆ సెట్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కళా దర్శకులు మాధవపెద్ది గోఖలే, కళాధర్ అద్భుత సృష్టి పాతాళ భైరవి విగ్రహం. వాహిని స్టూడియోలోని 4వ ఫ్లోర్లో వేసిన సెట్ ఈ భారీ విగ్రహం ఉంచారు. ఇది జరిగిన 20 ఏళ్ల తర్వాత హీరో కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రం షూటింగ్కు శ్రీకారం చుడుతూ క్లాప్ కొట్టడానికి రమ్మనమని విజయ అధినేతల్లో ఒకరైన చక్రపాణిని ఆహ్వానించారు. 4వ ఫ్లోర్లో ఓపెనింగ్ పెట్టుకో, పాతాళ భైరవి షూటింగ్ కూడా అక్కడే ప్రారంభించాం అని చక్రపాణి చెప్పడంతో సరేనన్నారు కృష్ణ. పాతాళ భైరవి చిత్రానికి పనిచేసిన మోల్డర్స్ అల్లూరి సీతారామరాజు చిత్రానికి పనిచేసి అమ్మవారి భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. వాహిని స్టూడియోలోని 4వ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం దగ్గర కొండ దేవత నిన్ను కొలిచేమమ్మ పాటను, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.